ఖాలిస్తానీ ఉగ్రవాది గురుబద్వంత్ సింగ్ పన్నును చంపడానికి ప్రయత్నించిన నిఖిల్ గుప్తాకు దాదాపు 40 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఇతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు. హీ ప్లీడెడ్ గిల్టీ. 54 ఏళ్ల నిఖిల్ గుప్తాపై 3 ఛార్జెస్ పడ్డాయి. 1 మర్డర్ ఫర్ హైర్, 2 కాన్స్పరసీ టు కమిట్ మర్డర్ ఫర్ హైర్, 3 మనీ లాండరింగ్. అంటే యుఎస్ఏ సిటిజన్ అయిన పన్నును చంపడానికి కుట్ర చేసినందుకు, చంపడానికి సుపారీ ఇచ్చినందుకు, ఇల్లీగల్గా బిట్ కాయిన్ మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు తీసుకున్నందుకు శిక్ష పడింది. ఇతనిపై 25 నుండి 40 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఇప్పుడు ఇతనికి 54 ఏళ్ళు. 40 ఏళ్ళు అంటే ఇక చచ్చిపోయినట్లే. ఇతని శిక్షను భారత ప్రభుత్వం బ్యాక్ ఛానల్లో ఎలా తగ్గిస్తుంది అనేది చూడాలి. మనందరికీ తెలుసు, ఒక గూఢచారి దొరికిపోతే ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది అని. దొరకనంత వరకే దేవుడు, దొరికితే దూరంగా జరిగిపోతారు. నిఖిల్ గుప్తా విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందా? నిఖిల్ గుప్తాకు యావజ్జీవ కారాగార శిక్ష వేసి FBI ఇచ్చిన స్టేట్మెంట్ అమెరికన్ సిటిజన్ను హాని కలగజేయాలి అని చూసే వాళ్ళని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా పట్టుకుంటామన్నట్లు FBI స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ కొంతమంది సరిగ్గా ప్లానింగ్ చేయలేదు, ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అంటున్నారు. అజిత్ దోవల్ గారు ఫెయిల్ అయ్యారు అంటున్నారు. ఎస్మినాజ్లో అన్ని సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ ఉండవండి. మొసాద్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ స్పై ఎలీ కోహెనే దొరికిపోయాడు. మొసాద్ KGBలో పనిచేసే ఎంతమంది ఏజెంట్స్ దొరికిపోలేదు. మొన్న ఇరాన్లో మొసాద్ ఏజెంట్స్ను ఉరిదీశారు. సోకాళ్ళు కొంతమంది 1 మినిట్ రీల్ చూసి కామెంట్స్ పెట్టడం ఆపేసి నిఖిల్ గుప్తా ఎందుకు పన్నును చంపాలి అనుకున్నాడు అనే బ్యాక్ డ్రాప్ను తెలుసుకోండి. యాక్చువల్లీ ఈ మధ్య చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ అయిపోయారు. జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈవెన్ ప్రభుత్వంలో ఉన్న స్పోక్స్ పర్సన్ కూడా బ్యాక్గ్రౌండ్ చరిత్రను తెలుసుకోకుండా ఏవేవో కమెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్లీ ఇయర్ 2022 నుండి ఈ టాపిక్ను నేను కవర్ చేశా. మన ఛానల్లో ఉన్న పాత వ్యూవర్స్కి పన్ను విషయం గురించి A to Z అన్ని విషయాలు తెలుసు. ఈ వీడియోలో అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇష్యూలో FBI USA ప్రభుత్వం ఎందుకని ఇన్వాల్వ్ అయింది అంటే పన్నుకి USA పాస్పోర్ట్ ఉంది కాబట్టే ఇన్వాల్వ్ అయ్యారు. అయితే పన్ను USA సిటిజన్ లాగా బిహేవ్ చేశాడా? లేదు. నరేంద్ర మోడీ గారిని చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు. నవంబర్ 2023లో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ పై స్టేడియంలో బాంబు వేస్తా, ఈ మ్యాచ్ కు వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ను హైజాక్ చేస్తా అన్నాడు. ఇండియాను 2 ముక్కలు చేసి ఖాళిస్తాన్ అనే దేశాన్ని తయారు చేస్తా అని చెప్పి ఉగ్రవాదం చేసిన వ్యక్తి పన్ను. US, UK, కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తల ఇంటిపై దాడి చేయండి అన్నాడు. అక్కడున్న ఇండియన్ హై కమిషన్స్, కాన్సులేట్స్ ను సరౌండ్ చేయండి, చుట్టుముట్టండి అన్నాడు. అక్కడ ఎగురుతున్న భారత జెండాను పీకేయండి, ఇండియన్ హై కమిషనర్స్ ఇళ్లపై దాడి చేయండి అని రెచ్చగొట్టాడు. మోడీపై దాడి చేస్తే $100 మిలియన్ బౌంటీ ఇస్తా అని ఒక రోగులాగా మాట్లాడిన వ్యక్తికి అమెరికా వత్తాసు పలుకుతోంది. ఇతను సిక్ ఫర్ జస్టిస్ అనే ఒక ఉగ్రవాద సంస్థకు లీడర్. రెఫరెండంలు చేయించేవాడు. రెఫరెండం అంటే వేరు దేశాలకు వెళ్ళి అక్కడున్న సిక్ NRIలతో మీకు ఖాళిస్తాన్ అనే దేశం కావాలా లేదా అని ఓటింగ్ పెట్టి ఎస్ ఆర్ నో అనే ఓటింగ్ పెట్టి సపరేట్ దేశం కొరకు డిమాండ్ చేసేవాడు. 2019లో భారత ప్రభుత్వం ఇతను నడిపే సిక్ ఫర్ జస్టిస్ సంస్థపై UAPA కేసు వేసి బ్యాన్ చేసింది. 2020లో ఇతన్ని ఉగ్రవాదిగా గుర్తించాం. ఇతన్ని ఎక్స్ట్రాడిక్ట్ చేయాలని చెప్పి కెనడా అండ్ USA ఎంబసీస్కు ఎన్నో లేఖలు రాశాం. ఇతని ఇండియన్ ప్రాపర్టీస్ను జప్తు చేశారు. ఇంత జరిగినా ఇతన్ని USA అండ్ కెనడా ఎక్స్ట్రాడిక్ట్ చేయకుండా అక్కడే పెట్టుకున్నారు. ఈ పన్నుకు కెనడా అండ్ USA డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. మీరు పాలు పోసి పెంచుకున్న పాము రేపు మిమ్మల్నే కాటేస్తుంది. ఆల్రెడీ UKలో ఎస్పెషల్లీ లండన్లో ఫోన్ కనిపిస్తే ఎత్తుకెళ్తున్నారు. గ్రూమింగ్ గ్యాంగ్స్టర్స్ ఎక్కువైపోయారు. తల్లులు తమ ఆడబిడ్డల్ని ఒంటరిగా బయటకి పంపడానికి, పార్టీస్కు పంపడానికి భయపడే పరిస్థితి లండన్లో ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటి? ఇండియా, ఆఫ్రికా, ఏషియాలో ఉగ్రవాదం చేసి UKకు పారిపోయిన క్రిమినల్స్కు ఆశ్రయం ఇచ్చినందుకే, అసైలం ఇచ్చినందుకే ఇదంతా జరుగుతోంది. జస్ట్ వెయిట్ ఫర్ కర్మ. మీరు పెంచి పోషించిన మీ పాములే రేపు మిమ్మల్ని కాటేస్తాయి. 2020 నుండి ఇండియా కెనడా USAకు ఎన్నో లేఖలు రాసింది. 21 లెటర్స్ రాసి ఈ ఖాళిస్తానీ గ్యాంగ్స్ అందరినీ ఎక్స్ట్రాడిక్ట్ చేయండి అని కోరాం. ఖాళిస్తానీలో, కెనడాలో, USAలో ఇల్లీగల్ గా డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని ఇండియా ఎంత మొరపెట్టుకున్నా USA, కెనడా వినలేదు. USA ఏమంటోంది? USA ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారం, అక్కడి రాజ్యాంగం ప్రకారం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంట. పన్ను చేసేదేమీ తప్పు కాదంట. సపరేట్ దేశాన్ని కోరడం జన్మ హక్కు అంట. మరి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ను హైజాక్ చేస్తానడం ఉగ్రవాదం కాదా? నిఖిల్ గుప్తాను ఎలా పట్టుకున్నారు, అసలేం జరిగింది అనేది చెప్తా. 1984లో అంతమైన ఈ ఖాళిస్తానీ రోగం మళ్ళీ 2022 డిసెంబర్లో నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయడానికే తిరిగి వచ్చింది. ISI ప్లాంట్ చేసే ఫేక్ ఉద్యమం పేరే ఖాళిస్తాన్. ఖాళిస్తాన్ డిమాండ్ ఏంటి? వాళ్లకు సపరేట్ దేశం కావాలి.
పంజాబ్ను 2 ముక్కలు చేస్తారు. అయితే పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ రాష్ట్రం ఉంది. ఆ పంజాబ్ రాష్ట్రాన్ని ఎందుకు 2 ముక్కలు చేయడం లేదు? ఇక్కడే వీరి యొక్క డబుల్ స్టాండర్డ్స్ అనేవి అందరికీ అర్థమవుతాయి. సెప్టెంబర్ 2022లో యుఎస్ఏలో ఉన్న పన్ను, కెనడాలో ఉన్న నిజ్జార్ వంటి ఖాళిస్తానీ ఉగ్రవాదులు అమృత్పాల్ సింగ్ అనే ఒక ఉగ్రవాదిని 1980s ఖాళిస్తానీ ఉగ్రవాదం చేసిన జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలే లాగా డ్రెస్ వేయించి గడ్డం పెట్టి ఇండియాకు పంపారు. మీకు గుర్తుంటే ఇందిరాగాంధీ గారి హత్యకు కారణం కూడా ఈ జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలేనే. ఇతను గురుద్వారా లోపల ఆయుధాలను దాచిపెట్టి గోల్డెన్ టెంపుల్ను అడ్డాగా మార్చి ఉగ్రవాదం చేసేవాడు. ఇతన్ని పట్టుకోవడానికి గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఒక మిలిటరీ ఆపరేషన్ను లాంచ్ చేశాం. అంటే గోల్డెన్ టెంపుల్ వంటి పవిత్ర స్థలంలో పోలీసులను, మిలిటరీను పంపినందుకు చాలామంది అప్పటి సిక్కులు బాధపడ్డారు. ఈ ఫోటో చూడండి, గోల్డెన్ టెంపుల్పై కూడా బుల్లెట్స్ దిగాయి. ఆపరేషన్ బ్లూ స్టార్ను లాంచ్ చేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు. గోల్డెన్ టెంపుల్లో మిలిటరీ క్యాంపెయిన్ చేసినందుకే సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే ఈవిడ్ను చంపేశారు. 1980లో ఇందిరాగాంధీ గారికి స్ట్రాంగ్ పార్లమెంట్ సపోర్ట్ ఉండేది. 1984లో ఈవిడ సియాచిన్ గ్లాసియర్లో కూడా ఒక యుద్ధం చేసి గెలిచారు. 1971 యుద్ధంలో ఈవిడ ఆధ్వర్యంలోనే పాకిస్తాన్ 2 ముక్కలైంది. ఈవిడ 1966 నుండి 1977, 1980 నుండి 1984 చాలా లాంగ్గా పీఎంగా సర్వ్ చేశారు. ఒకే ఒక తప్పు, గోల్డెన్ టెంపుల్ ఖాళిస్తాన్ విషయంలో ఈవిడ దూరింది, చనిపోయింది. రాజీవ్ గాంధీ గారు కూడా ఎల్టీటీ ఇష్యూలో దూరారు, చనిపోయారు. ఇందిరాగాంధీ గారు 1971 యుద్ధ క్యాంపెయిన్ చేసినందుకు పాక్ ఐఎస్ఐ ఈవిడ్ను టార్గెట్ చేశారు. ఆపరేషన్ కేకే అంటే కాశ్మీర్ అండ్ ఖాళిస్తాన్ అనే బ్లూ ప్రింట్ను తయారు చేసుకుంది పాకిస్తాన్ ఐఎస్ఐ. ఇండియాతో యుద్ధం చేసి గెలవలేమని చెప్పి పాకిస్తాన్ ఐఎస్ఐ ఇండియాలో ఉన్న ప్రజలను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం చేయాలి అని ప్లాన్ చేసింది. ఒక స్ట్రాంగ్ నాయకుడిని చంపాలి అంటే అతన్ని ఉద్యమ ఉచ్చులో లాగాలి అనే ఒక ప్రూవ్డ్ ఫార్ములా పాకిస్తాన్ ఐఎస్ఐ దగ్గర ఉంది. ఈ ఫార్ములాలో మోడీ గారిని ఫిట్ చేయాలి అని చూశారు. ఇయర్ 2022లో పంజాబ్కు సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీకు చెందిన భగవంత్ సింగ్ మాన్ గెలిచాడు. మనందరికీ తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ ఎటువంటి పార్టీ అనేది. 2022లో మోడీ గారు అప్పటికే 2 సార్లు గెలిచారు. మోడీను ఎలాగైనా ఓడించాలి అంటే సేమ్ ఖాళిస్తానీ గేమ్ ప్లాన్ ను రిపీట్ చేయాలి అనుకున్నారు. ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ ను రిపీట్ చేయాలి అనుకున్నారు. సెప్టెంబర్ 2022లో పన్ను జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలే లాగా కనిపించే అమృత్పాల్ సింగ్ ను పట్టుకున్నాడు. ఇతను దుబాయ్లో ఏదో బస్సు ట్రక్ డ్రైవర్ లాగా ఉండేవాడు. అతన్ని లండన్కు ఎత్తుకెళ్లారు. జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలే లాగా ఐలిడ్స్, ఫేస్ సర్జరీ చేసి గడ్డం వంటివన్నీ పెట్టి పంజాబ్కు పంపారు. అమృత్పాల్ వారీస్ పంజాబ్ దే అనే సంస్థను స్థాపించాడు. ఇదంతా చేయిస్తోంది ఎవరు? పన్ను, నిజ్జార్. యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఈ ఖాళిస్తానీ ఉగ్రవాదులందరూ ఇండియాలో ఉగ్రవాదం చేస్తున్నారు. ఈ ఖాళిస్తానీలకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఫండింగ్ చేస్తోంది అనమాట. అంటే నెట్వర్క్ ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. అమృత్పాల్ సింగ్ వారీస్ పంజాబ్ దే అనే సంస్థను స్థాపించాడు. ఫిబ్రవరి 2023లో ఖాళిస్తానీ ఆర్మీను నిర్మించి అజ్నాలా పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు. ఖాళిస్తాన్ దేశం కావాలి అని పబ్లిక్గా డిమాండ్ చేశాడు. యువతను పోగు చేశాడు, రెచ్చగొట్టాడు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇతన్ని ఏమీ చేయలేకపోయింది, సాఫ్ట్గా ఉండిపోయింది. మార్చి 2023లో అమృత్పాల్ సింగ్ మత్తుకు బానిసైన పంజాబీ యువతను ఉగ్రవాదంలో దింపాడు. ఇతనిపై కేసెస్ పడ్డాయి. రా రంగంలో దిగింది. అమృత్పాల్ సింగ్ వెనక ఉన్న యూకే, కెనడా, యుఎస్ఏ నెట్వర్క్ను క్రాక్ డౌన్ చేసింది. అమృత్పాల్ సింగ్ జస్ట్ ఒక యాక్టర్ మాత్రమే. మెయిన్ ప్లేయర్స్ అందరూ యుఎస్ఏ, కెనడా, యూకేలో కూర్చున్నారు అనేది గ్రహించాం. మార్చ్లో అమృత్పాల్ సింగ్ను పట్టుకోవడానికి పోలీసులు రంగంలో దిగారు. ఇతను పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. 36 రోజుల తర్వాత ఇతన్ని కుక్కను వేటాడినట్లు వేటాడి అరెస్ట్ చేశారు. మే 2023లో లారెన్స్ బిష్నోయ్ మనుషులతో కలిసి యుఎస్ఏ, యూకే, కెనడాలో ఉన్న ఖాళిస్తానీ ఉగ్రవాదులను చంపే కార్యక్రమం పెట్టుకుంది. అమృత్పాల్ సింగ్ అరెస్ట్కు వ్యతిరేకంగా ఈ ఖాళిస్తానీ గూండాలు కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్ఏలో ఉన్న ఇండియన్ హై కమిషన్స్, కాన్సులేట్స్ పై దాడులు చేశారు. యూకేలో ఇండియన్ హై కమిషన్ బయట ఉన్న ఇండియన్ జెండాను కూడా ఖాళిస్తానీలు పీకి పడేశారు. ముఖ్యంగా కెనడాలో ఖాళిస్తానీలు ఉగ్రవాద అడ్డాను స్థాపించారు. కెనడాలో 2023లో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఉండేది. ఇతనిది లెఫ్ట్ లీనింగ్ పార్టీ. ఇతనికి మెజారిటీ లేదు. ఇతను పీఎంగా కొనసాగాలి అంటే ఇతనికి న్యూ డెమోక్రటిక్ పార్టీ అంటే ఎన్డీపీ పార్టీ సపోర్ట్ చేయాలి. ఈ ఎన్డీపీ పార్టీకు లీడర్ జగ్మీత్ సింగ్. ఈ జగ్మీత్ సింగ్ కూడా ఒక ఖాళిస్తానీలే. జగ్మీత్ సింగ్ పార్టీకు ఫండింగ్ ఖాళిస్తానీలు చేసేవారు. ఖాళిస్తానీలకు ఎలా డబ్బులు వస్తాయి అంటే, ఒకటి పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా ఫండింగ్ వస్తుంది.
2 వీళ్ళు డ్రగ్ ట్రాఫికింగ్ చేసేవారు. 3 కార్స్ను దొంగలించి బ్లాక్లో అమ్మేవారు. 4 మనీ లాండరింగ్, క్రిప్టో వంటి బిజినెసెస్ చేసేవారు, ఎక్స్టార్షన్ చేసేవారు అనమాట. ఈ డైనమిక్స్ను బ్రేక్ చేయడానికి రా రంగంలో దిగింది. చాలా పెద్ద నెట్వర్క్ అండి ఇది. 4 లైన్స్లో రా తప్పు చేసింది అని చాలామంది ఖండిస్తున్నారు. చరిత్రను తెలుసుకోండి, టైం లైన్స్ను గుర్తుపెట్టుకోండి. రా ఏం చేసింది? అమృత్పాల్ సింగ్ అనే వ్యక్తి పావు మాత్రమే. ఇతన్ని చంపిన, అరెస్ట్ చేసిన ఎటువంటి ఉపయోగం లేదు. రూట్స్ నుండి ఖాళిస్తానీ రోగాన్ని నాశనం చేయాలి అంటే కెనడా, యుఎస్ఏ, యూకేలో ఉన్న ఖాళిస్తానీ మాస్టర్స్ను చంపేయాలి అని రా గ్రహించింది. గ్యాంగ్స్టర్స్, కిల్లర్స్ను హైర్ చేసింది, హిట్ మెన్ను హైర్ చేసింది. లారెన్స్ బిష్నాయ్ నెట్వర్క్ కెనడాలో ఆపరేట్ అవుతుంది కాబట్టి బిష్నాయ్ గ్యాంగ్స్ కు సుపారీలు ఇచ్చి మరీ ఖాళిస్తానీలను బెదిరించారండి. కట్ చేస్తే 15th జూన్ యూకేలో అవతార్ సింగ్ ఖాండా అనే ఖాళిస్తానీ మెయిన్ లీడర్ను అన్నోన్ మెన్ చంపేశారు. 18th జూన్ హర్దీప్ సింగ్ నిజ్జర్ను కెనడాలో అన్నోన్ గన్ మెన్లు చంపేశారు. ఇదే సమయంలో న్యూయార్క్లో ఉంటున్న పన్ను అంటే పెద్ద తలకాయ పన్నును చంపడానికి ప్లానింగ్ జరిగింది. వికాస్ యాదవ్ అనే వ్యక్తి, ఇతను ఇండియాలో ఉంటాడు. ఈ వ్యక్తి సెంట్రల్ పోలీస్ రిజర్వ్ ఫోర్స్లో పనిచేసేవాడు. ఆ తర్వాత ఇండియన్ క్యాబినెట్ సెక్రటరియట్ విచ్ హౌసెస్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్లో పనిచేశాడు వికాస్ యాదవ్. మే 2023లో చెక్ రిపబ్లిక్లో ఉన్న నిఖిల్ గుప్తా అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. నిఖిల్ గుప్తా న్యూయార్క్లో ఉన్న ఒక హిట్ మ్యాన్ను హైర్ చేసుకున్నాడు. పన్నును చంపాలి అని చెప్పి $1 lakh కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు. పన్ను అడ్రస్ను, మొబైల్ నంబర్ను ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ద్వారా అంటే మేబీ టెలిగ్రామ్, వాట్సాప్లో పంపాడు. అడ్వాన్స్గా $15,000 ఇచ్చాడు. జూన్ 18th హర్దీప్ సింగ్ నిజ్జార్ చనిపోయిన వెంటనే పన్నును లేపేయాలి అనేదే ప్లాన్. నిజ్జార్ హత్య యొక్క వీడియోస్ కూడా హిట్ మ్యాన్కు పంపాడు. ఈ హిట్ మ్యాన్ ఎవరు? న్యూయార్క్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ ఆర్ కాంట్రాక్ట్ కిల్లర్. హిట్ మ్యాన్ నిఖిల్ గుప్తా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, చాటింగ్ చేశాడు. $15,000 అడ్వాన్స్ను ఎలక్ట్రానిక్ ఫండ్స్ ద్వారా డిజిటలీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. జూన్ 13th నుండి జూన్ 20 ఈ మధ్యకాలంలో నిఖిల్ గుప్తా హిట్ మ్యాన్కు పన్ను యొక్క డైలీ సర్విలియన్స్ ఫొటోస్ను, పన్ను యొక్క ఇమేజెస్ను, ఇతని యొక్క డైలీ హ్యాబిట్స్ను, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు అనే మొత్తం డీటెయిల్స్ను పంపాడు. కట్ చేస్తే ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే హిట్ మ్యాన్ అనే వ్యక్తి అండర్ కవర్ FBI ఏజెంట్. డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కాన్ఫిడెన్షియల్ సోర్స్లో పనిచేసే ఒక అండర్ కవర్ ఏజెంటే హిట్ మ్యాన్. హిట్ మ్యాన్ అన్ని విషయాలను USA FBIకు కక్కేశాడు. ఒకే ఒక చిన్న తప్పు, మనం కనుక లారెన్స్ బిష్నాయ్ మనుషులకే కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటే దొరికిపోయి ఉండే వాళ్ళమే కాదు అని చాలామందికి అనిపిస్తుంది. గుప్తా రాంగ్ పర్సన్ను హైర్ చేశాడండి. ఆ తర్వాత జూన్ 30, 2023 రోజు చెక్ రిపబ్లిక్లో ఉన్న నిఖిల్ గుప్తాను అరెస్ట్ చేశారు. జూలైలో USA ఒక ఇండైస్మెంట్ లెటర్ను అంటే నేరారోపణ పత్రాన్ని భారత్కు ఇచ్చి మీ ఓళ్ళు మా సిటిజన్స్ను చంపడానికి కుట్ర చేశారు అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేసింది. వికాస్ యాదవ్ ఒక రా ఏజెంట్, ఇతనే సుపారీ ఇచ్చాడు అని చెప్పి వాట్సాప్ చాట్స్ను, డిజిటల్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ను, అన్ని సాక్ష్యాలను భారత్ ముందు పెట్టింది. ఈవెన్ అజిత్ దోవల్ గారే ఈ మొత్తం ప్లానింగ్ చేశారు అని చెప్పి ఒక మెయిన్ ఇండియన్ ఒఫీషియల్ను కూడా టార్గెట్ చేశారు. చెక్ రిపబ్లిక్ నుండి నిఖిల్ గుప్తాను న్యూయార్క్ ఎక్స్ట్రాడిట్ చేసి అక్కడ విచారించారు. నిఖిల్ గుప్తా నేను ఈ కుట్ర చేయలేదు అని మొదట్లో గిల్టీ అవ్వలేదు. ఫైనల్లీ మొన్న నేరాన్ని ఒప్పుకున్నాడు. హీ ప్రూవ్డ్ గిల్టీ. అతనే ఒప్పుకున్నాడు, ఎస్ నేను పన్నును చంపడానికి సుపారీ ఇచ్చాను అని ఒప్పుకున్నాడు. 2023 డిసెంబర్లో ఇండియన్ గవర్నమెంట్ అమెరికా ఒత్తిడిలో భాగంగా వికాస్ యాదవ్ను కూడా అరెస్ట్ చేసింది. వికాస్ యాదవ్ ఏమంటాడు? లారెన్స్ బిష్నాయ్ మనుషులు ఖాళిస్తానీ ఉగ్రవాదులను బెదిరించారు. నేను లారెన్స్ బిష్నాయ్ చెప్పినందుకే పన్నును చంపడానికి ట్రై చేశా. ఇందులో భారత ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమీ లేదు అన్నట్లు మాట్లాడాడు. ఇక్కడ భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలి అనుకునే వారిని వదిలేయాలా? ఇక్కడ రా వికాస్ యాదవ్, నిఖిల్ గుప్తా ఏం తప్పు చేశారని ఇంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ USA ఏమి పతివ్రత కాదు కదా. USAకు ఇల్లీగల్గా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నాడు అనే అనుమానాలు వచ్చి వెనజులా ప్రెసిడెంట్ను ఎత్తుకెళ్లారే, ఇది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ కాదా? వెనజులాలో 150 మందిని చంపేశారు. పత్తొత్తి మాటలు మాట్లాడే USA ఇరాన్ అంతరంగిక గొడవల్లో దూరడం ఎక్స్ట్రా యాక్టివిటీ కాదా? అలీ ఖమేనీను కిడ్నాప్ చేస్తామని బెదిరించడం ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ కాదా? ఏం తప్పు చేశారని గదాఫీను లేపేశారు, ఏం తప్పు చేశాడని సద్దాం హుస్సేన్ను అరెస్ట్ చేశారు. నీతి నిజాయితీ గురించి USAనే మాట్లాడాలి.
మన కర్మ ఏంటి అంటే ప్రస్తుతం పవర్ మొత్తం యూఎస్ఏ దగ్గర ఉంది. యూఎస్ఏ ఈజ్ డిక్టేటింగ్ టర్మ్స్ టు ఎవ్రీవన్. చైనా, యూరోప్, ఇండియా, పాకిస్తాన్ అందరూ యూఎస్ఏ ఏం చెబితే అది. ఇక్కడ మన టీఎంసీ పార్టీ నాయకురాలు మహువా మొయిత్రా గారు ఏమంటారు అంటే, ఇండియా యూఎస్ఏలో హత్యలు కూడా చేయిస్తోందా, భారత ప్రభుత్వం రోగ్స్ లాగా హత్యలు చేయిస్తున్నారు అని ఈవిడ మాట్లాడుతుంది. ఇటువంటి వాళ్లకు తలా తెలియదు, తోకా తెలియదు. జియో పొలిటిక్స్ అనేది మ్యారథాన్ లాంటిది. జస్ట్ 4 లైన్స్ రాసింది ఈవిడ. నిఖిల్ గుప్తా, వికాస్ యాదవ్ పరిస్థితి, అటు భారత్ పైన నిందలు వేయలేరు, ఇటు నేరాన్ని ఒప్పుకోలేరు. భారతదేశం కోసం విదేశాల్లో యుద్ధం చేస్తున్న సైనికులు వాళ్ళు. మీకు కాంటెక్స్ట్ అర్థం కాకపోతే మొహివా మోత్రగాడు, ఈవిడ పేరే పలికేకి రాదు నాకు. మీరు పార్లమెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేసి పడుకోండి, మీకు ఇవన్నీ అర్థం కావు. అన్నిట్లో మీ 2 సెంట్స్, మీ పీస్ ఆఫ్ మైండ్ను డిస్టర్బ్ చేయొద్దు. మీ ఒపీనియన్ ఎవరూ ఇక్కడ అడగలేదు. ఇప్పుడు భారత ప్రభుత్వం నిఖిల్ గుప్తా జైల్ టర్మ్ను ఎలా తగ్గిస్తుంది అనేది చూడాలి. 40 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ వరకు తగ్గించినా మంచిదే. ప్రస్తుతం ఇండియా యూఎస్ఏ మధ్య ట్రేడ్ డీల్ జరిగింది. ఇఫ్ వీఆర్ ప్లానింగ్ టు బై ఆర్ ఇంటెంట్ టు బై $500 బిలియన్ ఫ్రమ్ యూఎస్ఏ, టేక్ లివరేజ్. ఇఫ్ దే వాంట్ ఇండియన్ మార్కెట్, టెల్ దెమ్ టు ఎక్స్ట్రాడిక్ట్ పన్ను. కార్డ్ స్ట్రాంగ్గా పెట్టాలి, పెడతారు అని కోరుకుంటున్నా. కాంటెంట్ నచ్చితే, నా రీసెర్చ్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.